నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగమ్మాయి రియాక్షన్ వీడియోస్. మన ఛానల్‌లో అయితే అండి డ్రాగన్ మూవీ పెడుతున్నాను గదా! సో, ఇదైతే అండి పార్ట్స్‌కే పెట్టడం అయితే జరుగుతుంది. మీరైతే ముందు నుంచి చూస్తే అర్థమవుతుందండి. మధ్యలోని చూస్తే మాత్రం అసలు అర్థం గాదు. స్టోరీలోకైతే వెళ్ళిపోదామండి. రాఘవ్ గారైతే మ్యారేజ్ చేసుకుంటారు. జాబ్ కూడా ఉంటదనుకున్నాం. కానీ ఆయన తప్పులు ఒప్పుకొని జైలుకైతే వెళ్ళారండి. సో, ఇక నుంచి ఏంటి ఆయన లైఫ్ ఇదే క్లైమాక్సా? లేకపోతే ఇంకేమైనా సీన్ ఉందా? అన్నది చూడాలనుకుంటున్నారా? నాతో పాటు మీరు గూడా? అలాగైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. లెట్స్ కంటిన్యూ ది వీడియో. ఎస్ హరిణి మీ ఆర్డర్. హరిణి మా అమ్మాయి పైన ఉంది. ఎలా ఉన్నావురా? ఆ రోజు తప్పు ఒప్పుకోకపోతే లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండేవాడిని సార్. కానీ ఇంకొకటి జీవితాన్ని నాశనం చేశానన్న గిల్టులో మనశ్శాంతి పోయేది. కానీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను సార్. నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత నీ లైఫే పోయింది అనుకున్నాను రా. నేను అలాగే అనుకున్నాను సార్. నానా ఈ అమ్మాయి కట్టలేదని వాళ్ళు మన ఇల్లు జప్తు చేశాను నాన్న. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బాయే మన పాతింటిని మనకు అద్దెకిచ్చారు. రా నాన్న రా రా. చిత్ర చిత్ర పిల్లోడు వచ్చాడు చూడమ్మా. త్వరగా తింటానికి ఏదైనా పెట్టు, నేను ఇప్పుడే వస్తా. నువ్వు వెళ్ళి స్నానం చేయనా, నేను షాప్ దాకా వెళ్ళి వస్తా. నాన్న, ఏంటన్నా? నా జీవితంలో నేను నిన్నే ఎక్కువ కష్టపెట్టాను నాన్న. న్యాయంగా చూస్తే నువ్వే నా మీద ఎక్కువ కోపడాలి నాన్న. నాన్న, నన్ను కొట్టు తిట్టు ఏమైనా చేయనాను, కానీ దయచేసి లోపలే పెట్టుకుని కుమిలిపోకు నాన్న. చిన్న వయసులో ఊళ్ళో పరుగు పందెంలో పాల్గొన్నప్పుడు నా పక్కన పరిగెట్టేవాడు వాడికి గెలవాలని నన్ను తోసేసి పరిగెట్టాడు నాన్న. ఆ రోజు ఇరిగిన కాలు ఇంకా నేను కుంటుకుంటాను నడుస్తున్నాను. కానీ అదే తప్పు నా పిల్లోడు చేయలేదన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. నీకేమైనా పర్వాలేదు, ఆ పిల్లోడి జీవితం నాశనం కాకూడదని అందరి ముందు తప్పు ఒప్పుకున్నావు చూడు, అప్పుడే నువ్వు నా కొడుకు అనిపించావు. అన్నీ పోయి బాధపడద్దు నాన్న, తిరిగి లేచి పరిగెట్టు. నాన్న నేనున్నాను, చూసుకుందాం. ఆ రోజు నుంచి లైఫ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేశాను సార్. ఏ పనైనా నిజాయితీగా చేస్తే తప్పులేదనిపించింది. 8,000కి ఫుడ్డీలో వర్క్ చేయడం స్టార్ట్ చేశా. ఇప్పుడు 25,000 వస్తుంది. అది మాత్రమే కాదు సార్, మళ్ళీ కరస్లో ఇంజనీరింగ్ చదువుతున్నా. ఫస్ట్ సెమిస్టర్లో 90%. సరే సార్, నెక్స్ట్ డెలివరీకి టైం అయింది, వస్తాను. సూపర్ అండి సార్, మంచి రేటింగ్ ఇవ్వండి సార్. పాత పగ చూపిస్తారేమో. డెలివరీ బాయ్ నేను ప్రతి సంవత్సరం ఫెయిలియర్ కి ఎగ్జాంపుల్ గా చూపించే ఈ కుర్రాడు ఈరోజు ఒక మామూలు పని చేస్తున్నా కూడా తన ఫ్యూచర్ బాగుంటుందన్న నమ్మకం నాకు కుదిరింది. మై డియర్ స్టూడెంట్స్, మనమంతా లైఫ్లో సక్సెస్ఫుల్గా పరిగెడుతుంటాం, సమ్ టైమ్స్ ఓడిపోతాం. బట్ ఓడిపోయామని కూర్చోకుండా తిరిగి లేచి పరిగెట్టడమే పెద్ద సక్సెస్. అదే వరుసలో డి రాఘవ్. నిజం అయితే చాలా నిజమే.
is one of the most చాలా successful బాగా అయితే students చూపించారండి who passed out of this college. డ్రాగన్. చాలా మంది లైఫ్ లో పడిపోతూ లేస్తూ ఉంటారండి. అక్కడితోనే జీవితం అయిపోతుందని కాదు, పడిపోతేనే మళ్ళీ లేచే అవకాశం కూడా ఉంటుందండి. ఈ సినిమాలో అయితే ఇదే చూపించే చాలా బాగుందండి మూవీ అయితే. తింగరోడు ఇంటి ముందు కార్ పార్క్ చేసి నేనే ఆ తింగరుండ్రా. సార్ మీకు ఇక్కడేం పని సార్? సారికి వాళ్ళ అమ్మాయికి తగ్గ మంచల్లుడే దొరకలేదంట. ఫుల్గా ఫ్రాడ్ గాళ్లే ఉన్నారంట మావా. అబ్బా అందుకే నిన్ను అల్లుండి చేసుకుందామని వచ్చారు. అబ్బా ఇంతకు ముందే మా అమ్మాయి నీ ప్రొఫైల్ చూసి నచ్చిందందరా. అప్పుడే ఫ్రాడ్ చేస్తూ దొరికావు. ఆ రోజు మా ఇంటికి వచ్చి ఫుడ్ డెలివరీ చేసి వెళ్ళావు కదా. నైట్ మా అమ్మాయితో నేను మాట్లాడాను. ఎన్నో తప్పులు చేసి మారిపోయి నిజాయితీగా బ్రతికేవాడు ఇకపై తప్పే చేయడమ్మా, వాడితో కలిసి బ్రతుకుతే నీ ఫ్యూచర్ బాగుంటుందని మా అమ్మాయికి చెప్పాను. తను సరే అని ఒప్పుకుందిరా. వెళ్ళిపోమంటున్నారేంటి ఈయన? సార్ బయలుదేరండి సార్. నానా నాన్న, ఇల్లు ఊరుకోండి ఎత్తుకుంటూ నాన్న. వచ్చినాయండి. ఈ రోజు నన్ను వేసుకుని చాలదని జీవితాంతం వేసుకోవాలని చూస్తున్నారా? నా మీద అంత కోపం ఎందుకు సార్? బయలుదేరండి సార్. దేవతట్ట. మా అమ్మాయిని ఒకసారి చూడరా, తను ఒక దేవతరా. దేవత అయ్యో. వద్దు, డాష్ వద్దు, బయలుదేరండి. నానా ఎవరంటారు అందుకే? వావ్ వావ్. నచ్చలేదో చెప్తారేంటి ఈయన? నచ్చేసిందండి. వావ్. సో చూసారు కదండి, మూవీ అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ అయితే. అలాగే కొన్ని సీన్స్లో అయితే ఏడిపించేశారు కూడా ఈ మూవీలో అయితేని. మీకు ఏ విధంగా అనిపించింది? మీరు కూడా ఏడ్చారా లేదా అన్న నాకు కామెంట్లో అయితే చెప్పడం అయితే మర్చిపోద్దండి. అసలు అని నిజంగా ఈ సినిమా చూస్తే చాలా ఎమోషనల్గానే అనిపించిందండి. కామెడీ టు ఎమోషనల్స్ చాలా బాగుంది ఈ సినిమా అయితేని. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ అయితేని. సో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది ఏంటి, ఏది మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.